డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ మరియు వెల్త్ కోచ్ రామ రాజేష్ గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఒక మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ లో పుట్టి కోటీశ్వర్లు అయిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం మనం. ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఇంకా ఎక్కువగానే చూస్తున్నాం. వాళ్ళ పేర్లు ఎలా ఉన్నా కానీ అండ్ వాళ్ళ పడ్డ కష్టం అవని, వాళ్ళు ఎంచుకున్న మార్గం అవనండి, వాళ్ళ ఐడియాలజీ అవనండి, వాళ్ళని కోటీశ్వరులను చేసాయి. వాటి వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ కోటీశ్వరుడు అవ్వాలంటే ఏ సూత్రాలు పాటించాలి, ఏ టిప్స్ పాటించాలని, కొంచెం వాళ్ళలో ఏ స్కిల్స్ ఉండాలని కొంచెం వివరించి చెప్తారు. డెఫినెట్లీ. యాక్చువల్లీ మనం ఈ టైంలో, ఈ జనరేషన్లోని ఇన్స్టెంట్ రిజల్ట్స్ అలవాటు పడిపోయిన వాళ్ళకి ఇవి కనుక డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఏఐ జనరేషన్ ఇది, అందరూ ఏఐ అని ఫోకస్ చేస్తుంటే మనం బ్యాక్ టు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తే మన లైఫ్ బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఇవి 100% వర్క్ అయ్యేవి. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు ఒక 30 to 40 మిలియనియర్స్ యొక్క బిహేవియరల్ రీసెర్చ్ నేను చేసినప్పుడు నేను ఒక 30 పాయింట్స్ రాసుకున్నాను. సో దాంట్లో ఒక 5 మేజర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. అంటే వాళ్ళ స్కిల్ సెట్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఎలా ఉంటుంది అనేసి, ఎస్పెషల్లీ మిలియనియర్స్ అయ్యేవారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అందులోని వాళ్ళు హార్డ్ వర్క్ చేయరు, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి తేడా. అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు అంటే రిక్షా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, కూలీలు హార్డ్ వర్క్ చేస్తారు, కానీ వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారా? లేదు మ్యామ్, వాళ్ళు చేసే వర్క్ అంతా వాళ్ళ రోజు సంపాదన మీద గురించి చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే విపరీతంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కోటీశ్వర్లు అవ్వట్లేదు కదా. వాళ్ళకి రోజు వర్క్ సరిపోతుంది. సో మనకి దాంతో పాటు కావాల్సింది స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు అదే పనిని నేను ఒక మనిషిని పెట్టుకొని చేయించుకోగలిగితే ఆ నాకు ఒక 20 రూపాయలు వస్తే నేను అతనికి 10 రూపాయలు ఇస్తాను. సో నా టైం నేను మిగిల్చుకుంటున్నాను కదా. సో వీళ్ళు చేసేది, కోటీశ్వర్లు చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సో స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? వాళ్ళ టైంని, ప్రతి ఒక్కరికి దేవుడు కామన్ గా ఇచ్చింది ఏంటి? టైం, రైట్? సో ఆ కోటీశ్వర్లకైనా అది 24 గంటలు, నాకైనా అది 24 గంటలు, ఎవరికైనా అది 24 గంటలు. ఆ 24 గంటల్లో నేనేం చేస్తున్నాను అన్న దాన్ని బట్టే నా లైఫ్ అంతా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే నా లైఫ్ ఏమవుతుంది? అంతే, నడుస్తూ ఉంటుంది. అది నడవదు అని అన్ను, 100% నడుస్తూ ఉంటుంది. కానీ నేను ఆ లెవెల్కి రీచ్ అవ్వాలంటే ఏంటి? నా టైం పెంచుకోవాలి. నేను ఎలా పెంచుకుంటాను టైంని? ఎప్పుడైతే నా టైంకి వేరే వాళ్ళకి టైంని నేను యాడ్ చేసుకుంటానో అప్పుడు నాకు ఖాళీ టైం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు ఎవరిని చూసినా కోటీశ్వర్లు ఎక్కువ మంది బిజినెస్ చేస్తారు. సో బిజినెస్ చేసిన వాళ్ళు కూడా సింగిల్ గా చేయరు, వాళ్ళు ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. సో వాళ్ళు ఆ పని చేస్తుంటే వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఆ బిజినెస్ని ఇంకెలా డెవలప్ చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక మెట్టుకి ఇంకో మెట్టు ఎక్కుతూ ఉంటారు. సో స్మార్ట్ వర్క్ చేయాలి. ఏ విషయంలో స్మార్ట్ వర్క్ చేయాలి? టైం మేనేజ్మెంట్లో ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ ఉండగలిగినప్పుడు ఈజీగా మనం నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వగలం. చాలా మంది టైంకి, అంటే డబ్బులకి ఇచ్చే ఇంపార్టెన్స్ టైంకి ఇవ్వరు. సో వాళ్ళు డబ్బులు మిగుల్చుకుందా అని అన్ని వాళ్ళు చేసుకుంటుంటారు. ఎవరైతే డబ్బుల కన్నా నాకు టైం ఇంపార్టెంట్, నాకు మళ్ళీ టైం రాదనుకున్న వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వాలిటీ. మీరు చెప్తుంటే అర్థమవుతుంది. మిలియనీర్స్ మనల్ని, అంటే మన వర్క్ని కొనట్లా, మన టైంని కొంటున్నారు వాళ్ళు. ఎస్, వాళ్ళు మన టైం తీసుకుంటున్నారు. అండ్ మనకి తెలియకుండా మనం వాళ్ళకి మన టైం ఇస్తున్నాం. సో అందుకే వాళ్ళు గ్రో అవుతున్నారు, మనం అక్కడే ఉండిపోతున్నాం. అండ్ మన పిల్లలు కూడా ఏం చెప్తాం, బాగా కష్టపడి జాబ్ చేయంటాం. జాబ్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళు మిలియనీర్స్ ఉన్నారా? లేదు మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒక మైండ్ సెట్ లో ఉన్నారు. ఎలాగంటే చదువుకున్నాడు, మంచి జాబ్ తెచ్చుకున్నాడు, సంపాదించుకుంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, సెటిల్ అయ్యాడు, ఇంతవరకే చూస్తున్నారు. వాడు మంచిగా కష్టపడాలి, ఒక బిలియనీర్ అవ్వాలి, ఏదైనా సంథింగ్ బిజినెస్ పెట్టుకోవాలి, ఒక 10 మందికి పని కల్పించాలన్నా ఎవరు ఆలోచించరు మేము. అవును. అండ్ ఆ బిజినెస్ లో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. బట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? స్మార్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి? టైంకి, రైట్? సెకండ్, కమ్యూనికేషన్. నేను ఎంత బాగా మాట్లాడగలిగితే
అంతమంది నా చుట్టూ ఉంటారు, నేను చెప్పింది వింటారు. సో బేసికలీ మనం ఒక సోషల్ వర్కర్స్. సో ఎవరైనా కూడా లైఫ్లో బయటకు ఎదగాలి అంటే అది రిలేషన్షిప్లో కానీ, బిజినెస్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఈవెన్ ఎగ్జామ్స్లో కానీ నాకు వచ్చింది నేను చెప్పగలిగినప్పుడే అది తెలుస్తుంటుంది, అవతలకు అర్థమవుతుంటుంది. సో కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ప్రాబ్లమ్ లో పెట్టేసేది అదే, ఒక ప్రాబ్లం నుంచి బయటకు లాగేది అదే. సో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక బాబుతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒక వైఫ్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, బాస్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, నా కింద ఉన్న వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇలా చాలా డిఫరెంట్ కమ్యూనికేషన్ ఉంటాయి. అందరితో ఒకేలా మాట్లాడాను కదా. ఇప్పుడు మా అబ్బాయితో మాట్లాడినప్పుడు బాబు, నాన్న, బుజ్జి అని మాట్లాడతాను. అలాగే నేను మా బాస్లో మాట్లాడలేను కదా. సో ఎవరితో ఎలా మాట్లాడాలి కూడా ఒక స్కిల్, అది వెరీ ఇంపార్టెంట్ స్కిల్. నాకు ఒక 100 కోట్ల బిజినెస్ డీల్ తీసుకొచ్చే స్కిల్ అదే, ఒక 100 కోట్ల బిజినెస్ డీల్ ని పోగొట్టేది కూడా అదే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన స్కిల్. దీనికి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు. దీనికి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ బాగా వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అనుకొని ఎక్కువ ఇంగ్లీష్ కోచింగ్ కని దీనికని వెళ్తారు. ఇంగ్లీష్ కాదు, కమ్యూనికేషన్ కనుక నేర్చుకోగలిగితే ఖచ్చితంగా లైఫ్ సెట్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్. అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఎక్స్పర్టీస్. ఇంగ్లీష్లోని అంటే ఒక 10 years బ్యాక్ అనేవాళ్ళు అనమాట, మనం ఏదో ఒక దాంట్లో కాదు, జాక్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ అయి ఉండాలి, అన్నీ మనకి తెలిసి ఉండాలి, అప్పుడే మనం గ్రో అవ్వగలం అనేసి. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు, దేంట్లోని ఎక్స్పర్టీస్ ఎవరికి లేదు. అంటే ఇప్పుడు నువ్వు లైఫ్లో ఏం చేయాలన్నా ఒక్కటే పట్టుకొని దానిలో ఇన్ డెప్త్ వెళ్తూనే ఉండాలి. అప్పుడు నీ దగ్గరకు 100 మంది వచ్చి ఏం చేయాలి అని అడుగుతారు. నీ ఎక్స్పర్టీస్కి డబ్బులు పే చేస్తారు, నీ సర్వీస్కి డబ్బులు పే చేస్తారు, రైట్? ఇప్పుడు మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మనం ఏం చూస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు ఒక పెద్ద ఆపరేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఓ యంగ్ డాక్టర్ వచ్చారనుకో, చేయించుకుంటాం. ఎందుకు కొత్తలో ఉన్నారు, ఏం చేస్తారో. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆయనకి ఆ ఎక్స్పర్టీస్ ఉందా లేదా అన్న భయం ఉంటుంది. సో అలానే మనకంటూ ఒక్క దాంట్లో ఎక్స్పర్టీస్ పెట్టుకోవాలి. అది ఏదైనా కానీ ఒక్క స్కిల్ మీద పెట్టుకున్నప్పుడు మనం అందరూ మన దగ్గరికి వస్తారు, అది తెలుసుకోవడానికి, అది నేర్చుకోవడానికి. అది ఏదైనా కానీ నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది ప్యాషన్ అంటారు కదా. సో ప్యాషన్ ని మనం ఆ ఎక్స్పర్టీస్ లో డెవలప్ చేసుకోవాలి. అంటే ఆ ప్యాషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎక్స్పర్ట్ అయిపోవాలన్నమాట. అవును, మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఏ విధంగా అంటే చాలా మందికి వేరియస్ పర్టికులర్ అంటే ఒక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, చాలా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక జాబ్ మీద ఉండి కాసేపు బిజినెస్ చేద్దాం అనుకుంటాడు, కాసేపు ఏమో జాబ్ చేద్దాం అనుకుంటాను. వాళ్ళకి ఏంటంటే ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ పర్టికులర్ గా ఒక దాని మీద పెట్టాడు ఆయన. దాని వల్ల వాళ్ళ గోల్స్ కూడా చేంజ్ అయిపోతా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నా కళ్ళు ఇలా చూసినప్పుడు నా ఫోకస్ ఎలా ఉంటది, ఇలా చూసినప్పుడు నా ఫోకస్ ఎలా ఉంటది. సో నేను అన్నిటి మీద ఫోకస్ చేసినప్పుడు నాకు ఏదైనా ఒకటైనా వస్తుందా? రాదు మ్యామ్. అలా రాలేనప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది? నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేను ఎలాగా ముందుకెళ్ళి మాట్లాడగలను, బిజినెస్ చేయగలను, డబ్బులు సంపాదించగలను? కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఎక్స్పర్టీస్ కావాలి. దానికి ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు, నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ముందు నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఏదో ఒకటే, అన్నీ కాదు. సో అన్ని నేర్చుకునే ప్రాసెస్ లోని మనం ఏది నేర్చుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల మనం లైఫ్ లో ముందుకెళ్ళట్లేదు. సో లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలన్నా, లైఫ్ లో మిలీనియర్ అవ్వాలన్నా కంపల్సరీగా ఉండాల్సింది ఎక్స్పర్టీస్. అండ్ లాస్ట్ 4th పాయింట్కి వచ్చేటప్పటికి సేల్స్. ప్రతి ఒక్కరం లైఫ్ లో అమ్ముతూనే ఉంటాం. పిల్లలకి సినిమాకి తీసుకెళ్తాను, లేకపోతే నీకు చాక్లెట్ కొంటాను, తినమ్మా, చదవమ్మా. పిల్లలకి మనం అమ్ముతూ ఉంటాం, పిల్లలు మనకు అమ్ముతూ ఉంటారు. ప్లీజ్ మమ్మీ నేను ఒక్కసారి వెళ్తాను. ఏంటది? మనకి తెలియకుండానే లైఫ్ అంతా కూడా వీఆర్ సెల్లింగ్ అండ్ బయింగ్. లైఫ్ అంతా సెల్లింగ్ అండ్ బయింగ్ ఉంటూనే ఉంటుంది. ఒక షూటింగ్ వచ్చినప్పుడు మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది, నాకు ఒక బెనిఫిట్ ఉంటుంది. సో దెర్ ఇస్ గివ్ అండ్ టేక్. ప్రతి దాంట్లో కూడా గివ్ అండ్ టేక్ ఉంటుంది. గివింగ్ అంటే ఏంటి? సెల్లింగ్. టేకింగ్ అంటే బయింగ్.
సో ఎలా సేల్ చేయాలి, నన్ను నేను కరెక్ట్ గా సేల్ చేసుకుంటే ఒక జాబ్ వస్తుంది, నన్ను నేను కరెక్ట్ గా సేల్ చేసుకోగలిగితే ఒక బిజినెస్ ప్రపోజల్ వస్తుంది. సెల్లింగ్ ఈజ్ లైఫ్. అది తెలుసుకోక అమ్మడం అంటే భయపడిపోయి అమ్మలేక బిజినెస్ అంటే భయం ఫస్ట్ ఎక్కడ వస్తుందంటే ఆ సెల్లింగ్ లోనే వస్తుంది. అమ్మో నేను అమ్ముకోవాలి, అమ్మాలి, నన్ను ఏమనుకుంటారు అనేసి. బట్ రిమెంబర్, సెల్లింగ్ ఈజ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. నీ లైఫ్ అంతా సెల్లింగ్ అవుతూనే ఉంటది. ఒక అమ్మాయిని నచ్చేలా చేసుకోవాలంటే యు ఆర్ డూయింగ్ దాట్. నువ్వు సెల్ చేసుకుంటున్నావు, అందంగా రెడీ అవుతావు, బాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తావు, గిఫ్ట్లు కొంటుంటావు, ఇవన్నీ కూడా ఏంటి? సో సెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఈ ఏఐ జనరేషన్ లోని ఏఐ రీప్లేస్ చేయలేనివి ఇవన్నీ. మీరు చెప్తుంటే అవుతుంది కొద్దిగా సెల్లింగ్ అంటే మనలో కూడా ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడని చెప్పేసి. 100%. అంటే ఒక సేల్స్ మ్యాన్ పర్టికులర్ సేల్స్ మ్యాన్ అయితే ఒక ప్రోడక్ట్ గురించి అందులో ఉన్న హైలైట్స్ గురించి మనకు చెప్తా ఉంటాడు. అవును. అదే మీరు తీసుకున్నట్టు ఏదైనా రిలేషన్షిప్ ఒక లవ్ అనుకుంటే ఆ అమ్మాయిని ఎక్స్ప్రెస్ చేయడానికి మన దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆమె ముందు పెడతా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అలాగే బిజినెస్ లో కూడా ఈ థియరీ బాగా ఉపయోగపడుతుంది అంటారు. 100%. సెల్లింగ్ లోనే ఏంటంటే మన క్వాలిటీస్, మన ఎమోషన్స్ అండ్ అవతల వాళ్ళ నీడ్స్, ఈ మూడిటి మీద మనం ఫోకస్ చేసినప్పుడు 100% వాళ్ళ యొక్క అటెన్షన్ మనం గ్రాప్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే అది గ్రాప్ చేస్తామో సెల్లింగ్ విల్ బికమ్ ఈజీ. సో కానీ సేల్ చేయాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పర్టీస్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. సో ఇవి ఉంటేనే మనం అమ్మగలం. ఇవేమీ లేకుండా నేను అమ్మలేను. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన మన దగ్గర ఏముంది, ఎస్, అది నేను వాళ్ళకి చెప్పగలగాలంటే నేను కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలి కదా. నేను కమ్యూనికేట్ చేసినప్పుడే అది వాళ్ళకి నేను చెప్పగలుగుతాను. అది వాళ్ళకి నేను కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలంటే దాని మీద నాకు నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పర్టీస్ ఉండాలి. సో సెల్లింగ్ ఈజ్ అ స్కిల్. ఇది ఏఐ చేయలేదు. ఎన్ని రాసినా మనం కాపీ రైట్స్ ఏఐతోని ఒక మనిషి కొనాలి అంటే ఎమోషన్స్ తోనే మాట్లాడాలి. ఆ ఎమోషన్స్ ఎవరికి తెలుసు? మనిషికే తెలుసు. ఎగ్జాక్ట్లీ. అండ్ ద లాస్ట్ అండ్ ఈ రోజుల్లోని ఇదొక్కటి ఉన్నా కూడా చాలా వరకు మనం మిలీనియర్స్ అవ్వచ్చు, విచ్ ఈస్ సోషల్ నెట్వర్కింగ్. అంటే అందరితో కలవడం, ఎక్కువ మందిని కలుస్తుండడం. మనకి ఎంత కాంటాక్ట్స్ ఉన్నాయో, ఎంత మందితో మనం కాంటాక్ట్స్ పెంచుకుంటామో మనం అన్ని ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకుంటున్నాం అని అర్థం. ఇప్పుడు ఇలా నేను ఈ రోజు మా స్టూడియోకి రావడానికి ఏదో ఒక కాంటాక్ట్ నాకు హెల్ప్ చేసింది కదా. అండ్ ఎవరికైనా అప్పు కావాలంటే ఏదో ఒక కాంటాక్ట్ హెల్ప్ చేస్తుంది కదా. సో మనకి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ కాంటాక్ట్స్ లో మనం ఎంత టచ్ లో ఉన్నాము, ఎంత పర్సనల్ గా వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నాం, దాన్ని బట్టి మనకు అవసరానికి వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఎవరి కాంటాక్ట్ లైఫ్ లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 100%. ఆ రిలేషన్షిప్స్ ఇప్పుడు మనం మిస్ చేస్తున్నది అది. ఆ సోషల్ నెట్వర్కింగ్ అని, ఆ సోషల్ రిలేషన్షిప్ మిస్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్కట్లోని మనకి దారి తెలియదు అనుకో, అంటే గూగుల్ మ్యాప్స్ లేని జమానా గురించి చెప్తున్నాను. అప్పుడు మనకి దారి తెలియకపోతే ఏం చేసేవాళ్ళం? బండి ఆపేవాళ్ళం, వాళ్ళని వీళ్ళని అడిగేవాళ్ళం, నలుగురితో మాట్లాడేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ రాగానే ఏం చేస్తున్నాం? ఇంకెవరిని అడగట్లేదు, ఎవరితోనే మాట్లాడలేదు, ఇంటరాక్షనే లేకుండా పోయింది. సిమిలర్లీ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాం? ఫోన్ లోని, లేకపోతే ఫస్ట్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళం, ఎదురుకుండా మాట్లాడడం మానేసాము, ఇప్పుడు చాటింగ్ చేస్తున్నాం. సో సోషల్ పర్సనల్ స్కిల్స్ ని మనం అలా మెల్లగా దూరం చేసుకుంటున్నాం. అండ్ ఇది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అవుతుంది. మనిషికి మనిషి కాంటాక్ట్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో దట్ ఇదే మనకి అడ్వాంటేజ్. మిలీనియర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆపోజిట్ చేయాలి. గో బ్యాక్ టు పీపుల్, జనాలతో కలుస్తూ ఉండాలి, మాట్లాడుతుండాలి, నలుగురికి వాళ్ళు తెలుస్తూ ఉండాలి. అప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళని హెల్ప్ చేస్తారు. అండ్ ఎక్కడి నుంచి ఏ అవసరం మీకు వస్తుందో తెలీదు, ఎలాంటి ఆపర్చునిటీ వస్తుందో కూడా మనకు తెలియదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్స్ కనుక ఎవరైనా మాస్టర్ చేయగలిగితే మీకు జాబ్ ఎందుకు రాదు? జాబ్ కోసమే ట్రై చేద్దాం అనుకున్నా, జాబ్ ఎందుకు రాదు? బిజినెస్ కోసం ట్రై చేద్దాం అనుకున్నా, బిజినెస్ ఎందుకు రాదు? రైట్? ఆర్ డబ్బుల గురించి ట్రై చేస్తున్నా, డబ్బులు ఎందుకు రావు? మిలీనియర్ అవ్వాలంటే పర్సనల్ క్వాలిటీస్ పెంచుకోవాలి, పర్సనల్ స్కిల్స్ పెంచుకోవాలి. సో ఇవి జస్ట్ 5. ఒక్కొక్కటిగా ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలన్నా, లేదా ఒక స్కిల్ని కానీ ఒక హ్యాబిట్ని కానీ బిల్డ్ చేసుకోవాలన్నా జస్ట్ 90 days చాలు. ఒక్క 90 days లో మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. సో ఈ 5 points లో ఒక్కొక్కటి 90 days ఇచ్చుకుంటూ వెళ్తే ఒక 1 year లోని ఈజీగా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలరా లేదా? అవును, ఈజీగా. అండ్ దెన్ సి అప్పుడు మీ లైఫ్ ఇలానే ఉంటుందా లేదా అని మీరు చూసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్. బాగుంది మ్యామ్, మీరు చెప్పిన 5 points నిజంగా ఇవి పాటిస్తే ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు అనుకున్నాను నేను. మేజర్ గా మీరు చెప్పిన ప్రతి విషయం, ప్రతి క్వాలిటీ కూడా ఒక మిలియనీర్ లో కనిపించినవే. అవును, చూసుకుంటే మీరు అన్నారు కదా ఎవరి పర్సన్ కి కనిపించారని చెప్పేసి. అవును, అంటే ఐ మీన్ ఒక లలిత జ్యువెలర్స్ ఎండి గురించి తీసుకుంటే ఆయన ఒక బిజినెస్ రోల్ మోడల్ గా మారారు.
ఆయనకి కెమెరా ముందు వచ్చి కనబడాల్సిన అవసరం లేదు. ఆయన బ్రాండ్ కూడా అండ్ లలిత జ్యువెలరీ అన్న బ్రాండ్ ఒకటి జనాలు తెలిస్తే చాలు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఆ బ్రాండ్ అనే కాదు, ఆయన ఏ బిజినెస్ పెట్టినా ఆయన్ని చూసి వస్తారు తప్పితే ఆ నేమ్ కానీ ఆ కంపెనీ నేమ్ కానీ చూసి రారు. ఆయన ఒక బ్రాండ్ మోడల్గా ఎవరి కస్టమర్తో కమ్యూనికేట్ అయ్యేలాగా మారిపోయారు మేము. ఆయన ఒక కస్టమర్ ఎమోషన్ ఆయన క్యాచ్ చేశారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒక్క మాట ఒక్క ఫేస్ అంతే, ఆయన మాత్రం మర్చిపోరు మేము. ఎగ్జాక్ట్లీ ఆ ట్యాగ్ లైన్ తో నాది 100% నిజం కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో నువ్వు చూసి ఖర్చు పెట్టుకోవాలి అన్న ఒక్క మాటని, అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీని ఒక్క మాటతోని ఆయన ఫేస్ వచ్చి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఎంతమంది కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఆయన లలిత జ్యువెలర్స్ కాకుండా లలిత రైస్ కోసమో ఇంకా దేనికోసమో వచ్చినా కూడా అతన్ని చూసి జనాలు వెళ్తారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కూడా సోషల్ మీడియాలో మనం చూస్తే ఏమీ లేని వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. ఎలాగా? వాళ్ళు మాటకి యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని మాట్లాడి చూపించి, ఇప్పుడు ఎంత మంది మూవీస్ లోకి వచ్చారు యూట్యూబ్ నుంచి, వీటి నుంచి. ఎవరు గంగవ్వ అనేసి ఆమె చక్కగా అంటే యూట్యూబ్ లో వంటలు చేసుకునే ఆమె ఇప్పుడు ఆమె మూవీస్ లో అన్నిట్లో యాక్ట్ చేస్తున్నారు. ఆ ఆపర్చునిటీని తనే క్రియేట్ చేసుకున్నారు కదా. ఈ జనరేషన్ లోని మిలియనియర్స్ అవ్వకపోతే అది మన తప్పు. మన పేరెంట్స్ జనరేషన్ లో అంత డబ్బు ఉండేది కాదు, ఆర్ పెద్దవాళ్ళు అంటే పూర్వం జనరేషన్స్ లోని 90s 80s లోని 70s లోని ఆ టైంలోని ఇంత డబ్బు ఉండేది కాదు. ఇంత టెక్నాలజీ కూడా ఉండేది కాదు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఏదైనా నేర్చుకోవచ్చు ఫ్రమ్ ది ఎక్స్పర్ట్, రైట్? సో ఇలాంటి టైంలో కనుక నా లైఫ్ లో నేను గ్రో అవ్వట్లేదు అంటే దానికి కారణం నేనే, ఇంకేది కాదు. యూట్యూబ్ నుంచి నేర్చుకుని ఎంత మంది పెద్ద పెద్ద జాబ్స్ తెచ్చుకున్నారు. అవును ఖచ్చితంగా. యూట్యూబ్ నుంచి అండ్ ఇన్స్టా రీల్స్ నుంచి కూడా యాక్టర్స్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇది వాళ్ళ మైండ్ లో, అంటే వాళ్ళ లైఫ్ లో గోల్ పెట్టుకొని దానికి రీచ్ అవ్వాలంటే ఈ పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేస్తే చాలు, డబ్బులు అవసరం లేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఎండ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఈ కౌన్ బనేగా కరోడ్పతి కానీ ఇలా లాటరీస్ వచ్చిన వాళ్ళు కానీ వచ్చిన డబ్బులు విదిన్ 5 years లోనే మొత్తం కొలాప్స్ అయిపోయారు. ఎందుకు అయ్యారంటే వాళ్ళకి ఆ డబ్బుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు డబ్బులు వచ్చేస్తే నేను రిచ్ అయిపోతాను అనుకుంటా, కానీ విదిన్ 5 years మళ్ళీ నువ్వు అక్కడి నుంచి కింద పడిపోతావు. ఒకసారి వచ్చిన మనీ వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియదు, రైట్? అదే ఒక బిలియనియర్ కానీ మిలియనియర్ కానీ వాడు మొత్తంగా వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని వాడిని రోడ్ మీద పెట్టేసినా మళ్ళీ ఒక 10 ఏళ్ళలో వెళ్ళిపోతాడు ఆ లెవెల్కి. ఎందుకు అంటే ఎందుకు చేసుకోగలరంటే వాళ్ళు డెవలప్ చేసుకున్న స్కిల్స్ నుంచి. సో ఎప్పుడైనా కూడా ఫాస్ట్ మనీ కాదు, ఇన్స్టెంట్ గా వచ్చేది కాదు, ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటే ఇలాంటి ఇన్స్టెంట్ మనీని మనమే క్రియేట్ చేయగలుగుతాం. దాని మీద ఫోకస్ చేస్తే యూతే కాదు, వాళ్ళ లైఫే కాదు, వాళ్ళ అంటే ఈజీగా మిలీనియర్స్ ఎవరైనా అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అంతేకాదు, కోటీశ్వరాలు అవ్వాలన్న కళ చాలా మందికి ఉంటది, ఆశ కూడా ఉంటది, కానీ స్కిల్స్ మొత్తం ఎవరి దగ్గర ఉండవు. ఈ స్కిల్స్ ని పెంచుకుని వాళ్ళు కూడా కోటీశ్వరులు అవ్వాలన్న కళను నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.